నమస్కారం, వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు. ఈనాటి వార్తా విశేషాలు. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భూసారాన్ని రక్షించుకోవచ్చని కర్లపాలెం మండలం బుద్ధ ప్రకృతి వ్యవసాయ యూనిట్ ప్రతినిధి మన్యం సత్యనారాయణ అన్నారు. సోమవారం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను, ముడి బియ్యంను స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడకం వలన ఆరోగ్యంకి హానికరమని, ప్రకృతి వ్యవసాయం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయన తెలిపారు. ఓకే, అందరికి నమస్కారం అండి. కర్లపాలెం మండలం బుద్ధ యూనిట్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాట్లాడటం జరిగింది. ఇందులో పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడినటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, బియ్యము, మిల్లెట్స్, అనేక రకాలైన పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలను పండించడం జరుగుతుంది. వీటిని మన కర్లపాలెం మండే మార్కెట్లో రైతులకు పరిచయం చేయడం కోసం ఇక్కడ అమ్మటం జరుగుతుంది. ప్రతి మండే మార్కెట్లో వీక్లీ సోమవారం అమ్మటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా చేయడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా మీ పెరటి తోటలో చేసుకుంటూ మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా వద్ద అన్ని రకాల కషాయాలు మన ఈఆర్సీలో ఉన్నాయండి. వాటిని మీకు కావలసిన ధరలకి అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు వినియోగించుకొని ఎలాంటి పురుగు మందులు వాడకుండా మీరు వీటిని వాడటం ద్వారా మీ ఆరోగ్యాన్ని, ప్రకృతిని పరిరక్షించుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మన నేల భూసారాన్ని మనం కాపాడుకోవటానికి మన దగ్గర PMDS ప్రీమాన్ డ్రై షోయింగ్ అనే 30 రకాల విత్తనాలను మనం తయారు చేయడం జరుగుతుంది. కిట్లు ఒక్కొక్క కిట్ వచ్చేసేసి ఎకరానికి 10. ప్రజా సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గ్రీన్స్ ద్వారా పరిష్కరిస్తుందని తహసీల్దార్ కె శ్రీదేవి అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను మండల స్థాయిలో ఆమె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి అద్దూరి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా ఏం కాదు కదా, అగ్రికల్చర్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ప్రాబ్లం ఏంటి? హలో, అమ్మా సెంటర్ ఏముంటుందండి? నేషనల్ అవేర్నెస్ అంటే ఏ సబ్జెక్ట్ మీద నేను పంపిస్తాను. కర్లపాలెం మండలం ఏట్రావారిపాలెంలో విచ్చేసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి వద్ద సోమవారం తిరునాళ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పొంగళ్లు పొంగించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ కానుకలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనిని కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా నిర్వహిస్తున్నారు.
బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచన మేరకు రూరల్ సీఏ శేషగిరిరావు, వేటపాలెం ఎస్ఐ జనార్దన్, శక్తి టీం ఎస్ఐ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు వేటపాలెం మండలంలోని వివేరా బీచ్ ఏరియా నందు శక్తి యాప్ వినియోగంపై, మాదక ద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దుతో ప్రచారం అలాగే పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల కొత్తపేట ప్రధాన రహదారిలో అర్ధంతరంగా నిలిచిపోయిన రోడ్డును త్వరగా పూర్తి చేయాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు. గత ప్రభుత్వంలో ఈ రోడ్డుకు మరమ్మతులు చేశారని, చేసిన 6 మాసాలకే ఇక్కడ మరో ఆఘాతం ఏర్పడింది. కమిషనర్ డిఈ ఏఈలు దృష్టికి తీసుకున్న స్పందన శూన్యం. అదేవిధంగా మసీదు ఎదురుగా మరో డ్రైనేజీ కల్వర్టు నిర్మించి మూతవేయడం మరిచారు. శాసనసభ్యులు ఎంఎం కొండయ్య రహదారుల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చిన స్థానిక అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని తెలిపారు. ఈ రోజు మన చీరాల పట్టణంలో అపోలో ఎదురు దారుణం చూడండి. ఈ రోడ్డు గత ప్రభుత్వం అంటే గతంలో రాక్షస పాలన అయిపోయింది, రోడ్డు అలాగే అయిపోయింది. ఇప్పుడు మన ఇది ప్రజాప్రభుత్వం కూడా ఈ రోడ్డు ఇంకా ఇలా ఉందంటే దీని అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే దీని గురించి అసెంబ్లీలో మాట్లాడి పెద్దలు గౌరవనీయులు చీరాల అభివృద్ధి ప్రదాత పేదలపాటి పెన్నిటి మా చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు దీని మీద అసెంబ్లీలో మాట్లాడి బడ్జెట్ వస్తే ఈ అధికారులు కమిషనర్ గారు కానీ పీ గారు కానీ ఏ గారు పట్టించుకోవడం చాలా బాధాకరం. దీన్ని మా దంతపడి ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఈ రోడ్డు మెయిన్ రోడ్డు కొత్తపేట చీరాలంటే మీకు తెలియని విషయం కాదు. ఇటు పక్క హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఇటు పక్క రాకపోకలు ఉద్యోగస్తులు ఎంతోమంది వస్తున్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ వ్యాపారం చేసుకొస్తే వ్యాపారస్తులు ఎంతోమంది రాకపోకలు ఉన్న రోడ్డు మెయిన్ రోడ్డు ఇది. ఇటు పక్క హాస్పిటల్ ఉండే, పక్కన కాలేజీలు ఉండే, పిల్లలు చదువుకునే కాలేజీలు అయినా ఈ రోడ్డు ఇంతవరకు వేయకపోవడం చాలా బాధాకరం. దీన్ని మనంతా ఖండిస్తుంది మిత్రులారా. ఆల్రెడీ బడ్జెట్ వచ్చినప్పుడు ఈ రోడ్డుని ఇంతవరకు అధికారం నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్డు ఇంతవరకు ఆగింది మిత్రులారా. వెంటనే దీనిపై కమిషనర్ గారు, డీ గారు, ఏ గారు స్పందించి వెంటనే రోడ్డు వేయాలి. అలాగే అక్కడ గుంట అలాగే ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు, ఆ గుంటను కూడా వెంటనే పూర్తి చేయాలి. అలాగే మసీదు ఎదురు ఇంతవరకు మూత వేయలేదు. మనకు మనిషి పడ్డాడు, చనిపోతే ఎవరు దానికి బాధ్యుల? ఇది ప్రజాప్రభుత్వం, ఇది మన కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో ఎక్కడ చూసినా మనకు న్యాయం జరుగుతుందంటే ఎక్కడ ఈ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి. మన ప్రీతమ పేదలపాటి పెన్నిది మన చీరాల అభివృద్ధి ప్రదాత మా చీరాల శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పిన ఇంతవరకు రోడ్డు అయిపోవడం చాలా బాధ. బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సీలం వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దువ్వూరు గ్రామంలో బీసీ నవచైతన్య వేదిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో బీసీలను చైతన్యపరచడం కోసం బీసీలకు రాజ్యాధికారం సాధించుకోవాలి, మేమెంతో మాకు అన్ని సీట్లు కావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు గ్రామ పెద్ద ఎం సంపత్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్ పురందర్, ఏ మణి, ప్రధాన కార్యదర్శి పూజారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సింబల్ అన్నమాట. ఇట్లా ఇలా ఇలా మీరు కూడా మట్టి పట్టుకోండి.
వర్ధిల్లాలి బీసీ నవ చైతన్య వేదిక, వర్ధిల్లాలి బీసీ నవ చైతన్య వేదిక, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. దాదాపుగా 75 సంవత్సరాలైంది. మీరు కూడా బాగా ఆలోచించండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుకుందాం. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం 10 కోట్లు, 9.5 కోట్ల దాకా ఉంటారు. కానీ ఇంతకాలం ఈ 76 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ 12 సంవత్సరాలు అవుతుంది. ఏ బీసీ నాయకుడైనా చట్టసభలలో మన బీసీల సమస్యలు ప్రశ్నించిన వ్యక్తి ఉన్నారా? లేదు. పోగా ఇన్ని సంవత్సరాల్లో 2-3 కులాలు మాత్రం ధర్నా కార్యక్రమం పిలుపునిస్తే, హలో బీసీ చలో విజయవాడ పిలుపునిస్తే వేలాది మంది అక్కడికి తరలి వస్తే మేము కోరింది రెండో కోరుతున్నాం. బీసీలకు మేమెంతో మాకంతా రిజర్వేషన్లు కావాలి. బీసీలకు భద్రతా చట్టం తెస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాంటిది బీసీ భద్రత కోసం భద్రతా చట్టం తెస్తా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు మీ తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు అది ఎందుకు నెరవేర్చలేదని మేము నిలదీస్తే డిసెంబర్ 22న మేము సభ పెట్టాము. జనవరి 4వ తారీఖు పేపర్ ప్రకటన ఇచ్చాం. అయిపోయింది, మేము చేస్తున్నాం, బీసీ చట్టం అమలు చేస్తాం. సంతోషం, అభినందిస్తాం. కానీ మరి బీసీల కోసం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయరు? మీకు కావాల్సింది చేసుకునే ఉన్నారు కదా. రేపు ఇప్పుడు నేను పోతే నా కొడుకు ముఖ్యమంత్రి అని, రాజశేఖర రెడ్డి గారు పోతే ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవుతారా? రేపు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతాం, మరి లోకేష్ ముఖ్యమంత్రి అవుతుంది. మరి మా బీసీ బిడ్డలకు ఎప్పుడు రాజ్యాధికారం వచ్చేది? అదే మా ఆవేదన. మాకు రాజ్యాధికారం కావాలంటే చట్టసభల్లో మా వాళ్ళు ఉండాలి. బట్ దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాపట్ల జిల్లా చేయాలలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శీలం రవి, భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పాడవాట మిత్రమా వేటపాలెం మండలంలో దివ్యాంగుల సంక్షేమ పథకం అమలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని నవ్యాంగుల వికలాంగుల హక్కు సేవా సమితి బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఇరుపని వెంకటేశ్వర్రావు మండిపడ్డారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్న క్షేత్రస్థాయిలో అవి దివ్యాంగులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాల్లో వీల్ చైర్లు, ర్యాంపుల ఏర్పాటుపై గతంలో విన్నవించిన చర్యలు తీసుకోకపోవడం అధికారుల ద్వేషపూరిత వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. నా పేరు షేక్ ఆలిషా, నవ్యాంధ్ర వికలాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. వేటపాలెం మండలంలో దివ్యాంగులకు అభివృద్ధి నిరోధకులుగా మారిన మండల అధికారుల గురించి ఈరోజు ఇక్కడికి వినతి పత్రం తీసుకురావటం జరిగింది. మండలాధికారులు దివ్యాంగుల పట్ల వివక్షతతో ఉన్నారు. ఎన్నిసార్లు వాళ్ళకి దివ్యాంగుల బాధలు చెప్పుకున్నా వాళ్ళు తీర్చకపోగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారు. సకాలంలో దివ్యాంగులకు రావాల్సిన ఎటువంటి పథకాలు కూడా కనీసం దివ్యాంగులకి సదరం సర్టిఫికేట్ కూడా సరిగా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నారు ఈ అధికారులు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ తంతు మారటం లేదు. ఇటీవల చీరాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా తెలియపరచడం జరిగింది. ఈరోజు మరలా దివ్యాంగుల గురించి, వాళ్ళు పడుతున్న అవస్థల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి ఎంపీడీఓ రాజేష్ బాబు గారిని ఇక్కడికి వచ్చి కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాము. దాని విషయం ఏమిటంటే, దివ్యాంగులు ఏ విధంగా సచివాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి వీల్ చైర్లు లేకపోవటం, అక్కడ ర్యాంపులు ఏర్పాటు చేయకపోవటం, దివ్యాంగులు ఏదన్నా పథకాలకి అప్లై చేసుకోవాలంటే అధికారులు పట్టించుకోకపోవటం. ఉదాహరణకి వేటపాలెం మండలంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల గ్రూపులు
33 ఉన్నాయి. కానీ అవి పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచో ఉన్నాయి. దాన్ని పెంచటం లేదు. అవి ఒకవేళ తగ్గినా పట్టించుకోవట్లేదు. కొత్తగా ఎందుకు ఏర్పాటు చేయటం లేదు అంటే చేస్తాము, అదే పని మీద ఉన్నాము అని చెప్పి సంవత్సరాల తరబడి ఇదే చెప్పుకుంటా వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. వచ్చే నెలలో దీని గురించి సమావేశం కూడా ఏర్పాటు చేసి దివ్యాంగులకి మేము మంచి చేస్తామని చెప్పి దివ్యాంగులకి ఏం కావాలి. బాపట్ల పట్టణంలోని త్రవ్వకాలువ వద్ద అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగిసల నరేంద్రవర్మరాజు మరియు మాజీ మంత్రి సిద్ధ రాఘవరపు విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం వారు అమరజీవి పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అపారమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. యువత ఆయన త్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెయిన్ రోడ్డు మీద ఆల్రెడీ ఇదివరకు ఉన్న విగ్రహం మళ్ళీ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవ గారు, అలాగే ఆర్య వయసు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని పొట్టి శ్రీరాములు గారిని ఈరోజు మరలా మన బాపట్ల ప్రజలందరూ తీసేసిన విగ్రహాన్ని మరలా పునఃప్రతిష్ఠించి ఆర్య వయసు సామాజిక వర్గం చాలా మంచి పని చేసింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నన్ను ఇక్కడికి పిలవటం, అందులో భాగంగా నేను ఇక్కడికి రావటం, ఒక చిన్న సభ పెట్టుకుని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు త్యాగ ఫలం గురించి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి, అలాగే సిద్ధరాఘవ గారు కూడా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసి ఒక మంచి కార్యక్రమంలో ఆదివాసీ సంఘ మిత్రులందరూ కూడా పాలు పంచుకుని ఒక్కటగా ఈ కార్యక్రమం చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాలు పంచుకునే అవకాశం కల్పినందుకు అందరికీ కూడా వర్తక ఆర్య వయసు సామాజిక వర్గానికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజల వద్దకు పరిపాలన తీసుకువెళ్లడం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం రేపల్ల మండల కేంద్రంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ భావన డిఆర్ఓ గంగాధర్ గౌడ్ తో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి 238 అర్జీలు స్వీకరించారు. గతంలో అందిన అర్జీలలో 24 గంటలు, 48 గంటల్లో పరిష్కరించాల్సిన వాటిని నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎంటర్ కావట్లేదు సార్, అప్లికేషన్ లేదు.
సిపిఐ బాపట్ల నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా సీనియర్ నాయకుడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటియుసి జిల్లా నాయకులు కామ్రేడ్ సిపిఐ బేబీ శ్రీధర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం బాపట్ల పట్టణంలో అంబేద్కర్ భవన్ కు పోయే దారిలో కామ్రేడ్ బేబీ శ్రీధర్ స్తూపం వద్ద సిపిఐ జెండాను సిపిఐ జిల్లా సీనియర్ నాయకుడు ముత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎగరవేశారు. కామ్రేడ్ బేబీ శ్రీధర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జోహార్ కామ్రేడ్ జేపీ శ్రీధర్ గారు జోహార్ కామ్రేడ్ జేపీ శ్రీధర్ గారు జోహార్ కామ్రేడ్ జేపీ శ్రీధర్ గారు సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను సాధిస్తాం. సోదరి సోదరులారా, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ జేపీ శ్రీధర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా శ్రీధర్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత సమాజంలో అనేకమైనటువంటి కార్మికులు, కర్షకులు, కష్టజీవులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందుల మీద దశల వారీగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తే మన శ్రీధర్ గారి ఆశయాన్ని మనం కొనసాగించిన వాళ్ళు అవుతాం. శ్రీధర్ గారి ఏదైతే నిబద్ధతో, నీతి నిజాయితీతో, ఏదైతే ఒక మంచి క్యారెక్టర్ తోటి, మంచి లక్షణాలతోటి కార్మికుల పక్షాన, కష్టజీవుల పక్షాన, పేదల పక్షాన ఏదైతే పోరాటాలు చేశారో ఆ పోరాటాలని బాపట్ల జిల్లాలో గాని, బాపట్ల ప్రాంతంలో గాని ముందుకు తీసుకుపోవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎప్పుడూ కూడా పనిచేసిందని చెప్పి బాపట్ల జిల్లాలో మార్చి 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల నిర్వహణపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని జిల్లా డీఈఓ శ్రీనివాస సింగ్ తెలిపారు. ఎక్కడైనా పాఠశాలలు 2 పూటలా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఎడల సంబంధిత యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన సమయాలు మరియు నిబంధనలను ప్రతి పాఠశాల తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన పాఠశాలలపై ఎలాంటి సడలింపు లేకుండా చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. పదహారు 3/2026 నుంచి మేము మార్నింగ్ స్కూల్స్ అనేది షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్ని స్కూళ్ళల్లో కూడా మార్నింగ్ స్కూల్ జరుగుతున్నాయి. ఎక్కడైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మాత్రం మధ్యాహ్నం నుంచి స్కూల్స్ నడపబడతాయి. ఇవి మొత్తం కేవలం 82 స్కూల్స్ తప్ప మిగతా అన్ని స్కూల్స్లలో కూడా మార్నింగ్ స్కూల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా ఏమైనా డివిజన్స్ ఉంటే మీరు మా నోటీసులు తీసుకొచ్చినట్టు మేము తగు చర్యలు తీసుకుంటాం. ధన్యవాదాలు. ప్రజానాయకులు, మాజీ మంత్రి స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘనంగా నివాళులు అర్పించారు. యుద్దనపూడిలోని హనుమంతరావు ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గ్రామంలోని హనుమంతరావు, ఎన్టీఆర్, నరసింహ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జీవితాంతం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాల్లో విలువలు పాటిస్తూ నమ్ముకున్న ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన నికాసైన ప్రజానాయకుడు హనుమంతరావు అని పేర్కొన్నారు.
పూలు ఎప్పుడు పూలు ఇంటే వీళ్ళు ఎంత అన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక వెంటనే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.